డిజిటల్ భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. పిల్లల పెంపకం విషయంలో లేదా ఓవరాల్గా పిల్లల విషయంలో పెద్దలు చేస్తున్న తప్పులు ఏంటండి? ముందుగా ఇంట్లో జంతువులు పెంచడం. జంతువులు పెంచడానికి దీనికి సంబంధం ఏంటి? కరెక్ట్. అయితే ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఒక 3 years బాబు, ఒక 1.5 year పాప ఉంటారు, లేదా ఒక 5 years బాబు, 3 years పాప ఉంటారు, లేదా 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు. ఈ పిల్లలకి కంచంలో అన్నం పెట్టేసి పక్కన పడేస్తారు. ఇంట్లో కుక్కను పెంచుకుంటారు, సంకలో పెట్టేసుకొని నోట్లో అన్నం పెడుతూ ఉంటారు. ఇది కుక్కను పెంచడమే కర్మ. వాళ్ళు ఏ జన్మలో చేసుకున్నటువంటి కర్మల వల్లనే కుక్కల్ని జంతువుల్ని పెంచుతూ ఉంటారు ఇంట్లోనూ. పిల్లల్ని పక్కన పెట్టేసి కుక్కలకి ఎక్కువగా స్నానం చేయించడం, కుక్కని ఎక్కువగా ప్రేమగా చూసుకోవడం, పెట్టి సెంటర్స్ తీసుకెళ్ళటం, అలానే వాళ్ళు ఈ కుక్కల్ని ఎక్కువ ప్రేమగా గారాభంగా పెంచుకుంటూ ఉంటారు, పిల్లల్ని వదిలేస్తూ ఉంటారు. తర్వాత హాస్టల్స్, పిల్లలకి కో ఎడ్యుకేషన్ అని చెప్పేసి అని, లేకపోతే కనుక రెసిడెన్సీలు అని చెప్పేసి అని చిన్నప్పటి నుంచే బాగా రుద్దుతూ ఉంటారు. రుద్దేసి చేపను రుద్దుతారు చూసారా, మనకి రాయమేం పెట్టేసి రుద్దుతూ ఉంటారు. అలానే పిల్లల్ని హాస్టల్లో పెట్టడం, తల్లిదండ్రులకి దూరంగా ఉంచడం, తల్లిదండ్రులకి పిల్లల్ని దూరంగా ఉంచడం, ప్రేమకి అనురాగానికి దూరంగా ఉంచడం, వీళ్ళకి ఒక బిజీ లైఫ్ వలన వాళ్ళు దూరంగా ఉండిపోవడం. అంటే ప్రేమ అనురాగం అనేది తల్లిదండ్రులకి ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు పనికిమన్నటువంటి ఫ్రెండ్స్ అని చెప్పేసి అనేది అని చెప్పి వాళ్ళ దగ్గర అవుతూ ఉంటారు. ఎవరైనా తిన్నావా ఉన్నావా అంటే వారి దగ్గర ఖచ్చితంగా అవుతారు కదా, వారి దగ్గర అవుతారు. వారు ఏ దారిలో వెళ్తే ఆ దారిలో వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వారు ఏంటో తెలియదు. పుట్టిన తర్వాత 18 సంవత్సరాల పాటు కూడా తండ్రి తల్లి యొక్క ఆరాధనలోనే ఉండాలి పిల్లలు. 10th class వరకున తల్లిదండ్రుల ఆరాధనలోనో అనురాగంలో ఉంటే ఖచ్చితంగా వారి పిల్లలకి ఎలా ఉంటుంది, నాగరికత అంటే ఏంటి, మన కుటుంబం అంటే ఏంటి, సంసారం అంటే ఏంటి, ఎవరితో ఎలా ఉండాలి అనేది తల్లిదండ్రులు మాత్రమే నేర్పాలి. అది నేర్పలేదంటే మాత్రం ఖచ్చితంగా ఆ పిల్లలైతే ఖచ్చితంగా చెడిపోతారని చెప్తారు. ఈ రోజు నడుస్తున్నటువంటి లవ్ అఫేర్స్ కావచ్చు, కోలివింగ్ హాస్టల్స్ కావచ్చు, ఒంటరిగా బతికేటువంటి జీవితాలు కావచ్చు, జాబులు కావచ్చు, పరిస్థితి కావచ్చు, పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వలన వచ్చేవి. తర్వాత డబ్బుకి విలువ, పిల్లలకన్నా కూడా డబ్బుకు విలువ ఇవ్వట్లేదు ఎవరును. అలానే ఏదో ఒక జాబ్ చేసో కష్టపడతారు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని తెలియాలంటే కూడా తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు ఉండాలి. అలా లేకుండా పోయిన పరిస్థితిని. ఎందుకంటే పుట్టగానే వాడు కలెక్టర్ అయిపోవాలి, పుట్టగానే ఒక ఎమ్మెల్యే అయిపోవాలి, పుట్టగానే ఒక డాక్టర్ అయిపోవాలి. కాబట్టి వాళ్ళ మీద రుద్దుతున్నారు వీళ్ళ కోరికలన్నీ కూడా. అది చాలా తప్పు అనేది. రెండోది, ఈ పిల్లలకి ఈ వయసు అనేది రాకుండా కూడా బైకులు, కార్లు ఇప్పించేసి విచ్చలవిడితనంతో బ్రతికించమని చెప్పడం, ఇదొకటి. వాళ్ళ యొక్క జీవితం కాపాడుకునేందుకు వారికి ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ముందుకు చేసేందుకు పిల్లల్ని పట్టించుకోకపోవటం. ఎక్కడిదాకా ఎందుకు, నాకు తెలిసినటువంటి చాలామంది కస్టమర్స్ ఉన్నారు. లేదంటే తండ్రికి ఒక అఫేర్ ఉంటుంది, తల్లికి ఒక అఫేర్ ఉంటుంది, ఈవిడికి ఉండేటువంటి 2 జాబులు 3 జాబులు ఉంటాయి, అతనికి ఉండే 2 3 జాబులు ఉంటాయి. ఇద్దరు తప్పులు చేస్తూనే ఉంటారు, ఇద్దరు సంపాదించుకుంటున్నారు. డబ్బుకు వచ్చిన విలువ పిల్లలకి ఇవ్వరు. మరి పిల్లలు ఎందుకు అంటారయ్యా అంటే, పిల్లలకు కావాలి కదండి రేపటి రోజున. ఎందుకు ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారా అంటే, మంచి మేధాశక్తులు ఉన్నటువంటి మంచి మేధాశక్తి పిల్లలకి, ఇద్దరు పిల్లలు, ఇద్దరికి మంచి మేధావి అనమాట, హైపర్ మైండ్ అంటారు. అలాంటి మైండ్ ఉన్నటువంటి పిల్లలు ఏదైనా సరే వారికి నేర్పితే ఖచ్చితంగా నేర్చుకొని దేశానికి ఏదో ఒకటి చేసేటువంటి అబ్దుల్ కలాం లాగా అయ్యేటువంటి పిల్లలు. ఆ పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళు పట్టించుకోరు, ఎక్కడో దగ్గర బతికేస్తూ ఉంటారు. చివరికి ఏదో ఒక అవరంగలాంటి గాలి తిరిగేటువంటి పిల్లలతో పాటు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. అంత మేధాశక్తి కాస్త చెడు వాటి మేము పెడతారు. గేమ్స్ అని, బెట్టింగ్స్ అని పెట్టేసి, ఒక పిల్లోడు మన ఇటీవల సూసైడ్ దాకా వెళ్ళిపోయినాడు. బెట్టింగ్స్ అని పెట్టేసి. ఈ బ్రెయిన్ పనిచేయలేదు, గేమ్స్ ఆడు ఆన్లైన్లో బ్రెయిన్ పనిచేయలే. ఎవరు ఏం చేస్తారు, తల్లిదండ్రులు అప్పుడు దాకా పట్టించుకోవాలి. అప్పుడు కూర్చొని హాస్పిటల్లో ఏడుస్తుంటే ఉపయోగం ఉంది. ఇలాగ చూపించడానికి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి, ఎన్నో దాంట్లో చూస్తూ ఉన్నారు. ఆ 2 గంటలు మాత్రం సినిమాలో చూస్తూ ఉంటారు. ఎక్కడైనా ఉపన్యాసంగా చేసినప్పుడు, ఏదైనా పురాణాలు ఇతిహాసాలు చేసినప్పుడు చూస్తారు. ఆ కాసేపు మాత్రమే వీడు ఏం చేయాలో ఇది చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లి తండ్రి అనేటువంటి వారు సంపాదన కోసమో వ్యాపారం కోసమో బిజీ లైఫ్లోనో అనుభవించునో చేస్తున్నప్పుడు పిల్లలకి ఒక సమయం అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. ఆ పిల్లలకి సమయం ఇచ్చి వారి మనసు ఏంటి, మైండ్ ఏంటి తెలుసుకోవాలి. అలా లేకపోతే మాత్రం ఖచ్చితంగా పిల్లలకి వీరు చేసిన తప్పే అనుకోవాలి. లేకపోతే రేపు రోజులు భార్యను వదిలిపెడతారు, భర్తను వదిలిపెడతారు, ఇంకా ఏదైనా చేస్తూ ఉంటారు. ఇవన్నీ మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, లవ్ జిహాద్ జరుగుతూ ఉంది, ప్రపంచం ఇంత నాశనం అయిపోతుందంటే కారణం ఏంటి? తల్లిదండ్రులు సరిగా పట్టించుకున్నట్టు పిల్లలే కదా, మొత్తం యువతే కదా ఉన్నది. ఈరోజు యువత రేపు పౌరులు కదండి. ఈరోజు యువత ఇలా అయిపోతున్నప్పుడు ఇంకేంటి, బానిసైపోతున్నారు, మత్తు పదాలు బానిసైపోతున్నారు. ఈ రోజుల్లో వాడు ఈజీ మనీ అవుతుందండి. ఈ రోజున ఏదో ఒక వ్యాపారం చేసుకుని 2,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు డైలీను. ఆ 2,000 రూపాయలు చూసుకుని ఎవరికో తగలేస్తూ ఉన్నాడు, బార్లోనో పబ్లోనో అక్కడ ఎక్కడో తగలేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు పట్టించుకోపోవడం కదా. కోలివింగ్ హాస్టల్స్ ఎన్ని ఉన్నాయండి ఈ రోజుల్లో. ఒకప్పుడు ఉండాలి అంటే అయిన వాళ్ళలోనో ఉన్న వాళ్ళలోనో తెలిసిన వాళ్ళలోనో ఉంచేవారు.
ఒక ఆడపిల్ల బయటకు వెళ్తుందంటే చిన్న పిల్లోడిని ఇచ్చి పంపించేవారు. ఈ రోజుల్లో ఎక్కడుంది నాగరికత అది? కదా! ఫ్రీడమ్ పెరిగిపోయింది. ఫ్రీడమ్ అని కాదండి. ఇక్కడ ఫ్రీడమ్ కాదు. ఇక్కడ గోల్డ్ రాపు, సన్ రాపు అన్నీ పెరిగిపోయినాయి. ఒక ఫ్రీడమే కాదు. అన్ని ఆయిల్స్ పెరిగిపోయినాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమము తల్లి, తండ్రి వారంలో ఒక రోజైనా సరే పిల్లలకి ఫ్రీడమ్ ఇయ్యాలి. ఎక్కడో వారానికి చేపల పులుసును బొచ్చి చేపలు లేకపోతే కూరమేల చేపలు తీసుకుపోయి ఇస్తే అయిపోతుందా అండి? కాదు కదా! వాళ్ళకి కావాల్సినటువంటి సమకూరుస్తున్నారు. వాళ్ళు కష్టపడాలి కదా! కష్టం ఎప్పుడు పడతారు? దేశానికి బాంబు ఏంట్రా అని చెప్తున్నారు తప్పితే దేశంలో కాపాడాలిరా బాబు అని చెప్పట్లేదు ఎవరును. తర్వాత అండి మేజర్‌గా పెళ్లి విషయం అండి. తల్లిదండ్రులు తప్పు చేసేది పెళ్లి విషయం. ఎక్కడ అంటే ఇంత వయసు వచ్చింది. మా అబ్బాయికి ₹1,00,000 శాలరీ వస్తుందంటే మాకు 5,00,00,000 కట్నం ఇచ్చేవాళ్ళు కావాలి. లేదా 10,00,00,000 కట్నం ఇచ్చేవాళ్ళు కావాలి. మా ఆస్తులు 50,00,00,000 ఉంది. 100,00,00,000 ఆస్తు గల్లోళ్ళు కావాలి అని చెప్పేసని ఈ పిల్లల్ని నాశనం చేయడానికి పూనుకోవటం. అలానే అమ్మాయి ఉంటే మా అమ్మాయి బీటెక్ చదివి 3 సార్లు బీటెక్ చదివేసి మా అమ్మాయి 2 సార్లు లేచిపోయి వచ్చేసిందండి. మా అమ్మాయికి చాలా అనుభవం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఎన్ఆర్ఐ ఉండాలి. ఆ అబ్బాయికి 3 పెళ్ళిళ్ళైన పర్లా గ్రీన్ కార్డు హోల్డర్ అయితేనే మేము అమ్మాయిని ఇస్తాము. డిమాండ్ అనమాట. గ్రీన్ కార్డు హోల్డర్‌కి మా అమ్మాయిని ఇస్తాము. వాళ్ళకి గొంతెమ్మ కోరికలు అంటారు. ఈ గొంతెమ్మ కోరికల వల్ల పిల్లల జీవితం మొదటి అధ్యాయం నాశనం చేశారు. ఇక రెండో అధ్యాయానికి ఏంటి వాళ్ళ పెళ్లి కూడా వీళ్ళ ఆధీనంలో ఉంటుంది. మా అబ్బాయికి 3,00,000 శాలరీ వస్తుందండి నెలకి. మరి అమ్మాయి సంగతి ఏంది? ఒక 50,00,00,000 ఆస్తి ఇస్తారా? కట్నం ఇస్తారా? అనేది ఏర్పడుతుందనమాట. ఇది డిమాండ్. ఇది తల్లిదండ్రులు చేసేటువంటి మొదటి తప్పుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. చిన్నప్పుడు చేసిన తప్పు కాకుండా ఇది మొదటి తప్పుగా మనం పెద్ద తప్పు అనమాట. తల్లిదండ్రులు వారి జీవితాన్ని నాశనం చేయటం. ఇక్కడ పోతే కంపాటబిలిటీ ఉండదు. భార్యాభర్తల మధ్యన కొట్టుకుంటూ ఉంటారు. ఇకపోతే వారికి ఒక అఫేర్, వీడికి ఒక అఫేర్ ఉంటుంది. ఇక ఎక్కడ జీవితం ఉంటుంది? ఇది ఎవరు చేస్తున్నారు తప్పులన్నీ? సరైన సమయాన్ని పెళ్ళిళ్ళు చేయరు. ఈ రోజుల్లో ఎప్పుడు చేస్తున్నారండి పెళ్ళిళ్ళు? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 30 30 ఏళ్ళు ఏళ్ళు వచ్చినా వస్తుంది. పెళ్ళి అవుతుందా? చేసుకుంటున్నారా? లేదు. అప్పుడు కూడా చేసుకోవట్లేదు. ఎవరి తప్పు ఉంది ఇదంతా? ఇప్పుడు ఒక కూతురు ఉంది, ఒక కొడుకున్నారంటే ఒక వయసు వచ్చిందంటే ఏదో ఒక అమ్మాయి కంపాటబిలిటీ కుదిరేసి మన జాతకంలో కుదిరేసి ఆ ఇంట్లో అంతా సర్దుకుపోయేట అమ్మాయి మిడిల్ క్లాస్ అమ్మాయో తక్కువ క్లాస్ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది. అలాంటి అబ్బాయిని చేసుకుంటే వీళ్ళ అత్తమామను కూడా తల్లిదండ్రులు చూసుకుంటారు. డబ్బులు ఉన్నాయి, ఇద్దరు సంపాదించుకుంటున్నారు అంటే బెంగళూరులో ఒకరు, అమెరికాలో ఒకరు ఉంటే ఉపయోగం ఏంది? ఆన్లైన్లో సంసారం చేసుకుంటారు వీరిద్దరు. ఇదంతా తల్లిదండ్రులు చేసేటువంటి ఉపన్యాసమే కదా! దానివలన సంసారాలు పాడవుతున్నాయి. మళ్ళీ వీళ్ళు ఉపన్యాసం చేస్తారు. మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అక్కడ వచ్చి ఇక్కడ వచ్చి ఉపన్యాసాలు, పురాణాలు, ఇతిహాసాలు చెప్తూ ఉంటారు. అలా ఉండకూడదండి, ఇలా ఉండాలి, అది చేయకూడదండి, ఇది తప్పండి, ఆ అబ్బాయి శిక్ష వేయండి అని చెప్తారు. ఆ శిక్ష వేయడానికి కారణం వీళ్ళకి ఇవ్వాలి కదా ముందు. అబ్బాయి తప్పు చేస్తున్నాడు, అమ్మాయి తప్పు చేస్తున్నాడు అంటే తల్లిదండ్రులు శిక్ష వేయాలి కదా. అమ్మాయిని పట్టించుకుంటే శిక్ష ఉండదు కదా. 22 సంవత్సరాల అమ్మాయిని నువ్వు పెళ్లి చేయకుండా ఇంకా కూర్చోబెట్టుకుంటే అమ్మాయి ఎందుకు ఉంటుందండి? అమ్మాయి చేసి తప్పు ఎక్కడ ఉంది? నాకు కోటీశ్వరుడు కావాలి అల్లుడు, మమ్మల్ని టుంగుటూయాలు ఊపాలి అని చెప్పేసి అంటే అల్లుడు ఉండడు కదా. అంటే స్థాయికి తగ్గట్టు మ్యారేజ్ ఆలోచించరండి. వీడి ఇంటి మీద తాటాకు ఉండదు. కానీ వచ్చే అల్లుడు మాత్రం టుంగుటూయాలు ఊపాలి అత్తమామని. ఒక కూతురు ఇంట్లో పుట్టిందంటే వీళ్ళందరికీ సాకారంగా చేయాలంటే ఎక్కడికి వెళ్ళి అవుతుందండి? ఒక కొడుకు ఇంట్లో పుట్టాడంటే మొత్తం వంశాన్ని కాపాడేసి ఆ ఆస్తులకి ఇంక ఎమ్మెల్యే అయిపోవాలంటే ఎక్కడికి అవుతాడు? దానికి తగ్గట్టుగా వెళ్ళాలి మనం. ముందు పేరెంట్స్‌కి చాలా తప్పులు ఉన్నాయండి. సో పేరెంట్స్ చేసేది. ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు అంటున్నారు పిల్లల మీద. గొంతెమ్మ కోరికలు చాలా అండి. 1, 2 కాదు. పెళ్లి ఇప్పుడు రెండో పెళ్లి చేయాలంటే ఒకప్పుడు ఆలోచించారు. పొరుగు పోద్దేమో, విడాకులు తీసుకుంటే ఎట్లమ్మా అని బతిలాడేవారు. ఈ రోజుల్లో కొట్టాడా? అసలు నువ్వు విడాకులు ఇవ్వకుండా ఉన్నావు ఎంతసేపు? రా నువ్వు అయితే ముందు రా, లాయర్‌ని మాట్లాడి విడాకులు ఇప్పిద్దాం, ₹1,00,00,000 పెడదాం. వాళ్ళని బతిలాడి సంసారం చేపిద్దాం లేరు ఈ రోజుల్లో ఎవరును. ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులు మార్చుకోవాలి ముందు. తల్లిదండ్రులు మారనంత వరకు కూడా ఈ వ్యవస్థ మారదు. అప్పుడు పిల్లలు నాశనం అవుతూనే ఉంటారు. పిల్లలు నాశనం అవ్వడానికి కారణం ఖచ్చితంగా తల్లిదండ్రులే అని చెప్పొచ్చు. పెద్దవాళ్ళే. వాళ్ళు మారితే తల్లిదండ్రులు గది మాట్లాడి చేస్తే ఇలానే చేయాలంటే ఖచ్చితంగా పిల్లలు చేస్తారు. వాళ్ళ మీద గౌరవంతోనో, భయంతోనో లేనిపోయిన ఆశలు కల్పిస్తారు పిల్లలకిను. అలాంటి ఆశలు కల్పించడం వల్ల లేనిపోయినటువంటి అపోహలకు పోయేసి బలవుతూ ఉన్నారు. ఈరోజు వ్యవస్థ మొత్తం ఇలానే మారిపోతుంది. కాబట్టి మేము కూడా ఒక మంచి సబ్జెక్టు, మంచి నినాదానికి ప్రభుత్వానికి కూడా తెలియజేసేలాగా వస్తున్నాము. కాబట్టి ఇలాంటి బాల్య వివాహాలకి వస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారో వారికి మాత్రం పిల్లలు తప్పు చేశారంటే పిల్లలకు శిక్ష వేయకూడదండి. ప్రభుత్వాలు కూడా మారి కొత్త జీవో వచ్చి తల్లిదండ్రులు కూడా శిక్ష వేయాలని చెప్తే అప్పుడు వ్యవస్థ మొత్తం సకాలంగా మారుతుంది. మ్మ్. పిల్లలు బిహేవియర్ విషయంలో తల్లిదండ్రులు తప్పులు ఏంటనేది వివరించినందుకు ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.